హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిను చిన్ను ఛానల్. ఈరోజు మన రెసిపీ ఆనియన్ పకోడీ. ఈ చల్లటి వెదర్కి ఇంట్లోనే వేడి పకోడీ చేసుకొని తినేయండి. ఈ టేస్టీ అండ్ క్రిస్పీ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామా? దానికోసం ముందుగా పచ్చిమిర్చిని, ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మరి లావుగా కట్ చేయకూడదు, మరి సన్నగా కట్ చేసుకోకూడదు. మేమైతే ఒక 4 ఆనియన్స్ తోటి చేసుకుంటున్నాం. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో 1 స్పూన్ కారం వేసుకోవాలి, స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ ధనియాలను క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని కలుపుకోవాలి. కొంచెం ప్రెషర్ పెడుతూ ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా కలపడం వల్ల ఆనియన్స్ నుండి వాటర్ వస్తాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి 1 కప్ శనగపిండిని తీసుకోవాలి. 4 ఆనియన్స్ తీసుకున్నాను, దానికి నాకు 1 కప్ శనగపిండి సరిపోయింది. 2 స్పూన్స్ బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీ క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు పిండి ఆనియన్స్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నాకు ఆనియన్స్ నుంచి వచ్చిన వాటర్తోనే సరిపోయాయి. మీకు ఇంకొంచెం కావాలంటే 1-2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని తీసుకొని కొంచెంగా పకోడీలను వేసుకోవాలి. పకోడీ వేగుతుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. స్మెల్కే తొందరగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు పకోడీని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని వేయించుకోవాలి. మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. పకోడీ వేగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పకోడీ ఇలా ఉన్నప్పుడే తీయాలి. బయటికి తీసిన తర్వాత ఇంకాస్త కలర్ వస్తుంది. ఇంకాస్త ఎర్రబడ్డాగా తీస్తే ఆనియన్స్ మాడిపోతాయి. చూడండి, పకోడీ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.